తులసి లక్ష్మి జీవితం అన్యాయం కానివ్వను. ఏమండి, ఎన్నాళ్లకు మీలో మార్పు చూశానండి. చాలా సంతోషంగా ఉంది. నువ్వు కూడా ఈ మూర్ఖుని క్షమించేసే వసంత. అయ్యో, ఎంత మాట అండి. నందిని మేడం. తులసి గారు, దయచేసి ఇంకా మీరు నన్ను మేడం అని పిలవకండి. నాతో ఛాలెంజ్ లో మీరు ఓడిపోయారు, కానీ లైఫ్ లో గెలిచారు. నేను మిమ్మల్ని ఎప్పుడు శత్రువుగా చూశాను, కానీ మీరు నన్ను అలా చూడలేదు. మీరు మీ కుటుంబం కోసం నిలబడ్డారు, న్యాయం వైపు నిలబడ్డారు. నేను మీ విషయంలో పూర్తిగా రియలైజ్ అయ్యాను. చాలా విషయాల్లో మిమ్మల్ని నేను బాధ పెట్టాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నందిని, ఆవేశంతోనూ ఈగోతోనూ అత్యాశతోనూ చేసే తప్పులు అప్పటికి సంతోషాన్ని ఇస్తాయేమో కాని చివరికి పశ్చాత్తాపాన్ని మిగులుస్తాయి. నేను కోర్టులో ఒక్క నిజం చెప్పినందుకు నువ్వు నన్ను శత్రువుగా భావించావు. కాని నువ్వాడమన్నట్టు ఒక్క అబద్ధం ఆడుంటే నీ యువన్కు శిక్ష పడేది కాదు, కాని ఒక డ్రైవర్ కుటుంబం రోడ్డున పడేది. తాగిన మత్తులో అప్పటికే రోడ్డు మీద ఒక ప్రాణం బలి తీసుకున్నారు. మళ్ళీ ఇంకో కుటుంబం బలి కాబోతుందంటే అది నేను భరించలేకపోయాను. నీ యువన్ని నువ్విప్పటికీ ప్రేమిస్తున్నావు, కాని తను నిన్నేం ప్రేమిస్తున్నాడు? జైల్లోంచి పెరోల్ మీద యువన్ బయటికి రాగానే నిన్ను కలవడం కూడా మానేసి తన జీవితం తను చూసుకున్నాడు. వాళ్ల కుటుంబానికిచ్చిన విలువ నీ ప్రేమకివ్వలేదు. అలాంటి మనిషి కోసం ఆరాటపడ్డావు. అదే నీతో పెళ్ళయ్యాక నిన్ను వదిలేస్తుంటే? నందిని, ఒక మనిషిని ద్వేషించడం చాలా తేలిక, కానీ ప్రేమతో మార్పు తీసుకురావడం చాలా కష్టం. కష్టమైన ప్రేమతో మార్చుకో, వాటిలోనే సంతోషం ఉంటుంది. ఛాలెంజ్లో నేను ఓడిపోయి వచ్చింది లక్ష్మి కోసం మాత్రమే కాదు, నీలో మార్పు తీసుకురావడానికి కూడా. నీలో పూర్తిగా మార్పు వచ్చిందనే అనుకుంటున్నాను. నిజంగా ఆ మార్పు నాలో వచ్చింది తులసి గారు. ఒక అమ్మగా నాలో ఇవన్నీ తప్పులు సరిదిద్దినందుకు చాలా చాలా థ్యాంక్స్. సంజయ్ బాబు, నన్ను అర్జెంటుగా రమ్మన్నారు. నీతో పనుంది వెంకట్. నన్ను డాక్టర్ చీట్ చేశాడు. నేను నమ్మిన ఫ్రెండ్ ఆ శ్రీకాంత్ గడు చీట్ చేశాడు. నాలో లోపం తెలిసి నేను లక్ష్మికి తీరని అన్యాయం చేశానని నా కుటుంబమే నన్ను చీకొట్టేశారు. నా లైఫ్లో ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. అంతా ఆ తులసి వల్లే. ఇప్పుడు నా భార్యను తీసుకెళ్లి ఆ తులసి జ్యోతికిచ్చి రేపే పెళ్లి జరిపించబోతుంది. ఆ పెళ్లి జరగకూడదు వెంకట్. ఆ కుటుంబం మొత్తం చావాలి. వాళ్ళందరూ చచ్చేలా బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేయి. బాంబ్ బ్లాస్ట్ లో ఆరితేరిన వాళ్ళు కొందరు నాకు తెలుసు. వెంటనే ఆ పర్సన్తో మాట్లాడి వీలైనంత తొందరగా నన్ను వచ్చి కలవ మనం. అలాగే బాబు, ప్లాన్ చేస్తాను. మా చిన్నబాబు పెళ్లికి విచ్చేస్తున్న మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. వధూవరులను ఆశీర్వదించి మా తులసక్క ఏర్పాటు చేసిన విందు భోజనం తృప్తిగా తిని వెళ్ళండి. బుజ్జి, తులసమ్మ ఇంట్లో శుభకార్యం అంటే నీ ఆనందానికి అసలు హద్దులే ఉండవు. నీకెందుకే అంత సంబరం? సంబరం కాకపోతే ఇంకేంటి పిన్ని? ఇంకెప్పటికీ లక్ష్మమ్మ దక్కదనుకున్న మా చిన్నబాబుకు లక్ష్మమ్మ భార్యగా రాబోతుంది. ఈ ఇంటికి చిన్న కోడలైపోతుంది. మరి ఈ మాత్రం సంబరం ఉండదా? పదండి పదండి, లోపలికి వెళ్ళండి. అలాగే.
నీ మొహం 1000 దీపాలంతా కాంతివంతంగా వెలిగిపోతుంది. రేవతి ఝాన్సీ అలా కలిసిమెలిసి తిరుగుతుంటే ఇంటికే కొత్త కళ వచ్చినట్టు అనిపిస్తుంది. జ్యోతికి లక్ష్మి భార్య కాబోతుందన్న వేళ విశేషంలో అపార్థాలు, అపోహలు, అసూయలు అన్నీ దూరమైపోయాయి. ఇదే ఈ ఇంట్లో నేను ఎదురు చూసింది. అవును, నువ్వు లోపలికొచ్చావేంటే? పెళ్లికొచ్చిన అతిథుల్ని ఆహ్వానించమని చెప్పాను కదా. అందరూ వచ్చేసారక్క. ఇక వెంటనే లక్ష్మమ్మ మెళ్ళో చిన్నబాబు తాళి కట్టేయడమే. ఏ బుజ్జి, వెంటనే కట్టేయడమేంటే? శుభ గడియల్లో మంచి ముహూర్తం పెట్టించాం. ఆ గడియల్లో లక్ష్మీ మెళ్ళో మా చిన్నోడు తాళి కట్టాలి. వాళ్ల బంధం చాలా గట్టిగా నిలబడాలి. ఒక్కసారి తప్పిన పెళ్లి అమ్మ మళ్ళీ జరిపిస్తుంటే జ్యోతి లక్ష్మిల బంధం చాలా గట్టిగానే ముడివేశాడు ఆ దేవుడు. మనిషి మనసులో ఆశల్ని, ప్రేమని, కోపాన్ని, అసూయని ఇలా ఎన్నో ఆలోచనల్ని పెట్టి ఆ దేవుడు మనిషి జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతాడు. కాని మంచి కోసం నిలబడి కోపాన్ని, అసూయని, ద్వేషాన్ని వదిలేస్తే ఆ జీవిత గమ్యం చాలా బాగుంటుంది. సరిగ్గా జ్యోతి విషయంలో కూడా అదే జరిగింది. వాడి ప్రేమ ఇప్పటికీ సక్సెస్ కాబోతుంది. అవునన్నయ్య, చావు అంచుల దాకా వెళ్ళి చచ్చిపోయిన ప్రేమని అమ్మ బతికించింది. ఇంకా ఈ ఇంట్లో అంతా ఆనందమే. అవునరా. అమ్మయ్యా. నమస్తే రాఖీబాయ్. నమస్తే వెంకటన్న. బ్లాస్ట్ ఎక్కడో మీరు ప్లాన్ చేసుకోండి. బాంబు అయితే రెడీ. షూర్గా షాట్ బ్లాస్ట్ అవుతుంది కదా? మనం సెట్ చేస్తే ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది సార్. 10 మీటర్ల రేంజ్ వరకు అక్కడ ఏ మనిషి ఉన్నా, ఏ వస్తువు ఉన్నా ముక్కలు ముక్కలైపోవాల్సిందే. అంత పవర్ఫుల్ మెటీరియల్తో తయారు చేసిన బాంబ్ ఇది. వెరీ గుడ్. వెంకట్ మీ గురించి చెప్పాడంటే మా ప్లాన్ సక్సెస్ అయ్యేలా చేయడం మీ చేతిలోనే ఉందని ఇప్పుడే చెప్పాను. ఇదిగోండి సార్ రిమోట్. ఈ బటన్ నొక్కితే బ్లాస్ట్ అయిపోతుంది. ఏమైంది సార్? ఈ బ్లాస్ట్ అవి నాకు కొత్త, టెన్షన్గా ఉంది. నువ్వు కూడా ఉండాలి. ఈ బ్లాస్ట్ నువ్వే చేయాలి. నువ్వు అడిగిన 5 lakhs కంటే 1 lakh ఎక్స్ట్రా తీసుకో. వెంకట్, అతనికి అమౌంట్ ఇవ్వు. ఓకే బాబు. సంజయ్ బాబు, ప్లాన్ అయితే సెట్ చేశాను కదా, మరి నేను బయలుదేరతాను. వెంకట్, నువ్వు కూడా ఉండొచ్చు కదా. మళ్ళీ నేను రిస్క్ చేయలేను బాబు, ఉంటాను. లక్ష్మిని నా నుంచి శాశ్వతంగా దూరం చేసి నేను పెళ్లికి పనికిరాని బెదవనని ప్రూవ్ చేసి నన్ను ఇంత టార్గెట్ చేసిన ఆ తులసి ఫ్యామిలీ మొత్తానికి ఇదే చివరి రోజు. జ్యోతి పెళ్లి రోజే ఇంటిల్లిపాదికి చావు రోజు. వదినా, రావదినా, బాగున్నారా? బాగున్నా. అదిగో అతడే అతడే హితుడు బాంధవుడు, అడుగునాడుగై తనతో వెళితే గెలుపే నీకెప్పుడు. లోపలికి రా అన్నయ్య. లోపలికి రా అన్నయ్య. ఇది నీ చెల్లెలిల్లు. చెల్లెమ్మా, అన్నయ్య, చెల్లెమ్మా, అన్నయ్య, నన్ను క్షమించు. అన్నయ్య, అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? నువ్వు నా కాళ్ళు పట్టుకుంటున్నావేంటి? వద్దన్నయ్య. అన్నయ్యన ఈ పిలుపుకి నేను ఎన్నేళ్లు దూరం అయ్యానమ్మా. 1000 సార్లు కాదు, లక్షల సార్లు నీకు క్షమాపణ చెప్పిన
నా తప్పులకి ప్రాయచిత్తం జరగదమ్మా. వయసులో చిన్నదానివి కానీ పెద్దరికలో నువ్వు గొప్పదానివి తులసి. అన్నయ్య, నీ విషయంలో నేను ఎంత కిరాతకంగా ప్రవర్తించాడో, నీ మీద కోపంతో నా బిడ్డని ఎంత బాధ పెట్టారో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుందమ్మా. అమ్మా, నా వల్ల మీ మామగారికి జరిగిన ద్రోహం వల్ల నువ్వు ఆ రోజు నన్ను దోషిగా నిలబెట్టావు, కానీ నా మీద కావాలని ప్రతీకారంతో కాదు. మీ మామయ్య గారి మరణం వల్ల మానసికంగా నువ్వు ఎంత కృంగిపోయావో నేను ఆ రోజు ఆలోచించలేదమ్మా. ఆయన మరణం తర్వాత కూడా నేను ఆలోచించలేదమ్మా. అమ్మా, నేనే కనుక ఆలోచించి ఉండుంటే నా లక్ష్మి విషయంలో నేనంత మూర్ఖంగా ప్రవర్తించేవాడిని కాదమ్మా. జ్యోతిరాదిత్య లక్ష్మిల ప్రేమని వాళ్ళ పెళ్లిని అడ్డుకునేవాడిని కాదు. నేనే వాళ్ళని విడదీశాను. అయినా సరే అవేవి నువ్వు మనసులో పెట్టుకోకుండా నా కూతురు లక్ష్మి సంతోషమే నువ్వు కోరుకున్నావు. ఛాలెంజ్లో ఆ నందినితో ఓడిపోయిన వంకతో నువ్వు ఆ ఇంట్లో పని మనిషిగా పనిచేయడానికి వెళ్ళావు. నా కూతుర్ని నీ బిడ్డగా ఇన్నాళ్ళు కనిపెట్టుకొని ఉన్నావు. లక్ష్మీ కాపురు చక్క పెట్టాలని చూసావు. చివరికి సంజయ్ మోసం కూడా నువ్వే పసిగట్టి నీ మేనకోడలు లక్ష్మి జీవితాన్ని ఒడ్డును పడేశావు. అమ్మా తులసి, నువ్వేం మాట్లాడవేంటమ్మా? ఈ ద్రోహిని అన్నయ్య అని పిలవడమే దౌర్భాగ్యం అని ఇక వీడితో ఏం మాట్లాడాలని ఆలోచిస్తున్నావా? నిజంగానే నేను ద్రోహినే. ఇన్నేళ్ళు మూర్ఖంగా ప్రవర్తించాను, కానీ ఇప్పుడు కాదమ్మా. నాతో మాట్లాడమ్మా. అన్నయ్య, నా చిన్నప్పుడు నాకు వాగుడిగాయ అన్న పేరు పెట్టిందే నువ్వు కదా. అలాంటి ఈ వాగుడికాయ నీ విషయంలో చాలా ఏళ్ళు మోగదైపోయింది. తులసి, అవునన్నయ్య, ఎప్పుడో ఒక్కోసారి నువ్వు కంటపడినప్పుడల్లా నీలో మార్పు వచ్చిందేమో, నన్ను చెల్లెమ్మ అని ఆప్యాయంగా పలకరిస్తావేమో అని నేను ఎదురు చూశాను. ఆ రోజు ఇన్నేళ్లకొచ్చింది. నీకెదురు పడిన తులసిలో నువ్వెప్పుడు కోపాన్నే చూసావు, గతాన్నే చూసావు. కానీ భవిష్యత్తు గురించే ఆ దేవుణ్ణి ప్రతిరోజు నేను వేడుకున్నాను. నీలో మార్పు రావాలని కోరుకున్నాను. మనం ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళం. అమ్మ మనకి గోరు ముద్దలు తినిపిస్తూ నాతో ఏం చెప్పిందో మర్చిపోయావా? నాకు గుర్తులేదమ్మా. ఈ మూర్ఖుడికి ఆవేశం ఎక్కువ. ఈ అమ్మ తర్వాత నువ్వు అమ్మవయ్యి వీడి తప్పుల్ని సరిదిద్దుతూ మంచి దారిలో పెట్టమంది. నేను మర్చిపోయినా అమ్మ మాటలు నువ్వు గుర్తు పెట్టుకున్నావు తులసి. నిజంగా నువ్వు చాలా గొప్పదానివి. మీ మామయ్య గారి విషయంలో నేను చేసిన తప్పుని అమ్మగారే సరిదిద్దాలని చూసావని ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. నువ్వు నాకు చెల్లివి కాదమ్మా, మా అమ్మవే, అమ్మవే, అమ్మవే. అన్నయ్య,
తులసి, చాలా ఏళ్ల తర్వాత అన్నా చెల్లెళ్ళుగా మీరిలా సంతోషంగా కలిసి మాట్లాడుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది తులసి. అవునమ్మా, మిమ్మల్ని ఇలా చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. రే, మిమ్మల్ని చాలా కష్టపెట్టానురా, నన్ను క్షమించండిరా. పర్లేదు మావయ్య. అత్తయ్య, గతంలోని చేదు జ్ఞాపకాలన్నీ ఇక చెరిగిపోయినట్టే. ఇక మీ మధ్య ఎలాంటి అపార్థాలు రావు. ఇక లక్ష్మి ఇంటి చిన్న కోడలుగా, మా తోబుట్టుగా మాతో కలిసిమెలిసి ఉంటుంది. మా జ్యోతిరాదిత్యతో సంతోషంగా ఉంటుంది. ఇదిగో అమ్మాయి, ఈ పళ్ళెం పెళ్లిపీటల ముందు ఎవరికి అనుమానం రాకుండా పెట్టు. పెట్టాక అక్కడి నుంచి మెల్లిగా తప్పుకో. అర్థమైందా? ఓకే సార్. పళ్ళెం అక్కడ చేరాక మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఈ రిమోట్ బటన్ నొక్కితే బ్లాస్ట్ చేయొచ్చు. ఆ బటన్ నొక్కాల్సింది నువ్వే. ఎప్పుడు నొక్కాలో నేను చెప్తాను. వెయిట్ చేయి. అలాగే సార్. నా చేతులతో లక్ష్మి జీవితం నాశనం చేశారు, పాపాత్ముని. అయ్యో అన్నయ్య, ఇప్పుడు ఏమైంది? అంతా మంచి జరుగుతుంది కదా, నువ్వేం బాధపడకన్నయ్య. వచ్చేస్తున్నారు. అంత మంచి అంతా జరుగుతుంది. మంచి జరుగుతుంది. చాలమ్మా. త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి, త్వమేవ సర్వం కల్పితం బ్రహ్మాసి, త్వం సాక్షాదాత్మాసి నిత్యం నిరుతం వచ్మి సత్యం వచ్మి. అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానూకానమవశిష్టం అవపశ్చాత్తాదో పురస్మాదో ఉత్తరాత్తాదో దక్షిణాత్తాదో అవధరాత్తాదో యాపరమ్యా రే జ్యోతి, నా పిల్ల మెడలో నువ్వు తాళి కట్టకూడదురా. కట్టబోయే నువ్వు, కట్టించుకోవడానికి రెడీ అయిపోయిన లక్ష్మి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్న మీ అమ్మ, అన్నయ్య, వదినలు అందరూ ఒక్కసారిగా చావబోతున్నారు. అందరికీ ఒకటే చావు ముహూర్తం. ప్రయతో భూత్వా జుహయాదాజ్వమన్వహం శ్రియః పంచధశ్చ శ్రీకామः సతతం జపేత్ ఆనందకర్దమచ్లైవాచిక్లేత విదుష్కృతాః ఋషయస్త్రేత్రయః పుత్రాः స్వయం శ్రీదేవి దేవతా పద్మాసనే పద్మభూరు పద్మాక్షే పద్మసంభవే త్వం మాభజస్వ పద్మాక్షే ఏన సౌఖ్యం లభామ్యహం అశ్వదాయ చ గోదాయ ధనదాయ మహాధనే. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, చచ్చిన మీ ఇద్దరి ప్రేమ మళ్ళీ బ్రతికిందని సంబరపడుతున్నావు కదా? ప్రేమ బతికిందేమో, అది అనుభవించే అవకాశం లేకుండా మీ ఇద్దరిని చంపేస్తున్నా. రాఖీ రెడీ, రిమోట్ నొక్కే.
ఈ బాంబ్ బ్లాస్ట్తో ఈ తులసి కుటుంబం ముక్కలు ముక్కలైపోవాలి. అక్క, ఏంటో నువ్వు చేస్తున్న పని? మోసం చేసింది నువ్వైతే శిక్ష వాళ్ళకెందుకు వేస్తున్నావు? అక్క సంజయ్, కోపానికి ప్రతీకారానికి కూడా అర్థం ఉండాలిరా. నాకు తులసి మీద కోపం ఉండేది, కానీ ఒక ఆడపిల్ల జీవితం గురించి నువ్వెందుకు ఆలోచించలేకపోయావు? అది ఖచ్చితంగా నీ తప్పే. నీలో లోపముందని తెలిసి తప్పు చేయటం చాలా పెద్ద ద్రోహం. కానిస్టేబుల్స్ తీసుకురండి. రేయ్ వెంకట్, అంతా అక్కకు నువ్వే కదా చెప్పావు? నేనే చెప్పాను బాబు, మిమ్మల్ని కాపాడడానికే చెప్పాను. సంజయ్, ఐఎమ్ సారీ. కొద్ది రోజులు నువ్వు రిమాండ్లోనే ఉండాలి. జ్యోతిరాదిత్య లక్ష్మిల కాపురం సెట్ అయ్యాక అప్పుడు నేను బయటికి తీసుకొస్తాను. తీసుకెళ్ళండి. అన్నయ్య, నందిని. అన్నయ్య, నేను తీసుకొస్తాను. రా నందిని. నా మీద నీకున్న అభిమానానికి నన్ను ఈ పెళ్లికి ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషం తులసి గారు. అన్నట్టు ఇక్కడ బాంబ్. అయ్యో, ఎన్నో పుస్తకాలు ఎన్నో కథలు చదివాను నందిని. కథ ముగింపులో, ముఖ్యంగా ప్రేమ కథల ముగింపుల్లో విలన్స్ వేసే ఎత్తులు ఎలా ఉంటాయో నాకొక ఐడియా ఉంది. ఆ అనుమానంతోనే ఇక్కడికొచ్చిన వాళ్ళందరి మీద కన్నేసి ఉంచాను. ఒక అమ్మాయి మీద అనుమానం వచ్చింది. అయ్యయ్యో, ఆ అమ్మాయి తెచ్చిన పళ్ళెంలోనే బాంబు కనిపించింది. అదెప్పుడో తీసి నీళ్లలో పడేశాను. అమ్మయ్యా, ఇంకా ఏ హాని జరగదు. చాలా సంతోషంగా ఈ పెళ్లి జరుగుతుంది. అవునందని, అందరి శుభాశిస్సులతో మా జ్యోతిరాదిత్య లక్ష్మిలు ఒక్కటి కాబోతున్నారు. చెల్లమ్మ నందిని, ముహూర్తానికి టైం అవుతుంది, రండమ్మా. సరే సరే, రా నందిని, రా. సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం మస్తి శ్వాజాభికోరథం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం పుత్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాం శ్రియమేశ్వరీం సూర్యాగ్ని సర్వాభాం శ్రీమహాలక్ష్మీవాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం మాంగళ్యం తంతునానేన యజమానస్య జీవనహేతునా కంటే పద్నామశుభగే జీవజరధాం శతం. నాయన, మాంగళ్య ధారణ చెయ్యండి. మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఓం ప్రవంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం గ్రహం. అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు.